థాయిలాండ్, మయన్మార్, చైనాలను భారీ భూకంపాలు వణికించాయి. పలు నగరాల్లో వరుసగా 7.7, 7.3, 5.8, 6.4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం ధాటికి ఆయా దేశాలలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. భూ ప్రకంపనల తీవ్రతకు వందల భవనాలు కుప్పకూలాయి. పలుచోట్ల ఎత్తైన అంతస్తులు నేలకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ భూ ప్రకంపనలతో మయన్మార్లోని ఐకానిక్ అవా వంతెన కుప్పకూలిపోయింది. బ్యాంకాక్, నైపీడోతో పాటు పలు నగరాల్లో మధ్యాహ్నం 12 గంటలకు 7.7, 7.3 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఈ భూ ప్రకంపనలు దాదాపు 5 నిమిషాల పాటు కొనసాగాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇల్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. సహాయ కార్యక్రమాల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు. వందలాది మంది క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ తెలియాల్సి ఉంది. కాగా ఈ దేశాలలో ముందు జాగ్రత్త చర్యలుగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇటు చైనాలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చైనాలోని నైరుతి యునాన్ ప్రావిన్స్ కోలో భూమి కంపించినట్లు బీజింగ్ భూకంపం సంస్థ తెలిపింది. ఈ ప్రకంపనలు రిక్టార్ స్కేల్పై 7.9 తీవ్రతతో నమోదైనట్లు వెల్లడించింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత భారీ స్థాయిలోనే ఉండడంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి, థాయిలాండ్, మయన్మార్, చైనాలను భారీ భూకంపాలు వణికించాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? భారత్కు ఆనుకొనున్న దేశాల్లో మయన్మార్, థాయిలాండ్తో పాటు చైనాలో భారీ భూకంపాలు సంభవించాయి. మయన్మార్లో అతి భారీ భూకంపం సంభవించని చెప్పుకోవచ్చు. ఏదైతే రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతగా నమోదైంది. దీంతో బ్యాంకాక్ నగరం అంతా కూడా ఊగిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు 20 అంతస్తుల పైచిలుకు భవనాలన్నీ కూడా నేలమట్టమైనని చెప్పుకోవచ్చు. ఈ భూకంపం కేంద్రం దాదాపు ఏదైతే మయన్మార్ దేశంలోని మండేలే జిల్లా కేంద్రానికి సరిహద్దుగా దీన్ని గుర్తించారు. భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప తీవ్రత ఉండడంతో తీవ్రత చాలా ఎక్కువగా ఉందన్నట్టు కూడా ఇప్పటికే జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ నివేదిక వెల్లడించింది. భూకంపం తీవ్రత రెక్టర్ స్కేల్పై 7.7గా నమోదు కావడంతో చాలామంది భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా చాలా పెద్ద భవనాలన్నీ కూడా నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది మృతి చెందినట్లు కూడా ఇప్పటికే అంతర్జాతీయ ఛానల్ కావచ్చు, జాతీయ ఛానల్ నుంచి సమాచారం అందుతుంది. ఈ భూకంప తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా అంచనాలు వస్తున్నాయి. అయితే ఏదైతే బర్మా సిటీలోని ఈ భారీ భవనాలు పూర్తిగా నేలమట్టమై ఆఫీసు, ఇళ్లలో జనమంతా కూడా ఒక్కసారి రోడ్లపైకి వచ్చి తొక్కిసలాట కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చాలా చోట్ల పెద్ద భవనాలు నేలమట్టం కావడంతో మంటలు చెలరేగాయి. మంటల్లో కూడా చాలామంది చిక్కున్నట్టు తెలిసింది. ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నటువంటి పైన స్విమ్మింగ్ పూల్
కూలిన దృశ్యాలు కూడా ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్న దృశ్యాలు కూడా చూడవచ్చు. ఆఫీస్ నుంచి జనం బయటకు ఒక్కసారి రావడంతో ఆ విజువల్స్ అన్నీ కూడా ఇవాళ చక్కర్లు కొడుతున్నాయి. చాలామంది మృతి చెందినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆ మయన్మార్లోని భూకంపం ఎఫెక్టు బ్యాంకాక్ దేశం పైన కూడా పడిందని ఇప్పటికే ఏదైతే భూకంప తీవ్రతకు సంబంధించి జర్మనీకి సంబంధించిన సర్వే ఇప్పటికే వెల్లడించింది. అంతేకాకుండా భూకంపం దాటికి బిల్డింగులు నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. కార్మికులు కూడా చాలామంది కొత్తగా కట్టే కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు కూడా చాలా నేలకొరిగినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో చాలామంది చనిపోయినట్టు కూడా తెలిసింది. మయన్మార్ దేశంలో వచ్చిన భారీ భూకంపం బ్యాంకాక్ పై దేశం పడింది. దీనివల్ల తీవ్రత మరింత పెరిగింది. బ్యాంకాక్లో 6.6గా నమోదైంది. 12 నిమిషాలతో 2 భూకంపాలు సంభవించినట్టు కూడా ఇప్పటికే జర్మనీకి సంబంధించిన ఏదైతే జియోలాజికల్ సర్వే ఆఫ్ జర్మనీ చెప్పింది. ఎక్కడికక్కడ ఇప్పటికే మయన్మార్ కావచ్చు, ఇటు థాయిలాండ్ కావచ్చు, జర్మనీకి సంబంధించిన అనేక చోట్ల కూడా ఇప్పటికే జనజీవనం స్తంభించింది. ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎవరు బతికున్నారు, ఎవరు చనిపోయారనే విషయం కూడా వల్ల తెలుసుకోలేని పరిస్థితి ఉంది. అక్కడ చాలా ఇప్పటికే మొబైల్ నెట్వర్క్ కావచ్చు, ఇతర నెట్వర్క్లు అన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. చాలా భవనాలు నేలకొరిగిన నేపథ్యంలో ఆ భవనాల కింద ఎంతమంది ఉన్నారు, వారికి ఏ విధంగా సహాయ చర్యలు అనే దానిపైన కూడా ఇప్పటికే దృష్టి సారించాయి. ఇటు మయన్మార్లో 7.7 అంటే అతి తీవ్రతగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తీవ్రతకు కారణం ఏంటి, అసలు భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో రావడం పట్ల తీవ్రత మరింత పెరిగిందని చెప్పేసి కూడా ఇప్పటికే సైంటిస్టులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీని ద్వారా ఎంతమంది ప్రజలు చనిపోయారు, జనం అతలాకుతలమైన పరిస్థితి ఉంది, ఎన్ని బిల్డింగులు నేలకొరిగాయనే లెక్కలు రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అంటే ఇవాళ శుక్రవారం మధ్యాహ్నం తర్వాత అంటే ఆయా దేశాల సమయానికి మధ్యాహ్నం సమయంలో సంభవించినట్లు కూడా ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఎంత పెద్ద విపత్తు అనేది కూడా ఇప్పటికే చెప్పలేమని కూడా చెప్తున్నారు. 7.7 అంటే చాలా పెద్దది. ఇది బర్మా సిటీకి ఆనుకున్న నగరాలకు కేంద్రాల్లోనే ఇవాళ ఇది సంభవించినట్లు కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా పెద్ద బిల్డింగులతో పాటు షాపింగ్ కాంప్లెక్స్లు కూడా నేలకొరిగాయి. షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న ప్రజలంతా కూడా ఒక్కసారి రోడ్లపైకి పరుగులు తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ జనజీవనం అయితే స్తంభించిందని చెప్పుకోవచ్చు. భూకంప తీవ్రత 7.7 అనేది ఇటీవల కాలంలో అతిపెద్ద భూకంప తీవ్రతగా చెప్పుకోవచ్చు. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.